మేము చిన్న ఉన్నప్పుడు ఏ పండగలకైనా వంట చేయడం వడ్డించడం అంతా మా మమ్మీ చూసుకుంటుండే. ఇప్పుడు మా మమ్మీ రిటైర్మెంట్ ఇచ్చింది, ఆ జాబ్ లో నేను జాయిన్ అయినా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా మా అత్తగారి ఇంట్లో అయినా ఏ పండగలకైనా నేనే వండాల్సి వస్తుంది. వడ్డించడం అంటే ఇంకా ఎవరికి కుదిరితే వాళ్ళు చేస్తారు. దుర్గమ్మ లక్ష్మీ దేవుడు అంటే మేక గొర్రె రెండు అన్నమాట. ఆ రెండు కూరలు కూడా వేరువేరుగా వండాల్సి వచ్చింది. స్టవ్ పైనే వండిన కాబట్టి ఇబ్బంది లేకుండా ఈజీగా వండేసిన. రెండు కూరలు అన్నము. చుట్టాలు ఎవరికి చెప్పలేదు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. మార్నింగ్ 10:30 11 కల్లా తినేసినాం. ఇంకా చిన్న పండగ అయినా పెద్ద పండగ అయినా ఇన్ టైమ్ లో తినడం అయితే అస్సలు కుదరదు, కానీ మాకైతే మొన్న సాధ్యమైంది. తినేసి అందరం ఇలా ఇంటనక చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాము. మొత్తానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా సక్సెస్ఫుల్ గా పండగ కంప్లీట్ చేసినాము. ఇక్కడ అన్నం తింటుంది మా ముగ్గురు బామ్మర్దులు, ఒక మామ, ఒక బాబాయ్, మా తమ్ముడు. వీళ్ళు ఏ టైం కి తింటుండ్రు అన్నం అంటే నైట్ 10:30 11 అవుతుంది. అప్పటి వరకు వాళ్ళు ఏం చేసిండ్రు అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. ముందు రోజు నైట్ దుర్గమ్మ కొలుపు వల్ల ఎవరికి నిద్ర లేకపోవడం వల్ల అప్పటికి అందరు పడుకున్నారు. ఇంకా మా మరదలు వడ్డిస్తుంది వాళ్ళకి. మరి వీళ్ళ వాలకం ఎట్లుందో చూద్దామని వచ్చి నేను వీడియో తీసిన. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.